ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకం కొరకు ప్రయాసపడుతూ ఉన్న ఈ యొక్క పరిచర్యలో కూడా మీరు పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు కూడా అనేకమైన బాధల గుండా, వేదనల గుండా వెళుతూ, ఒకవేళ దేవుడు నన్ను దృష్టించడము లేదు, దేవుడు నా పరిస్థితులను కనిపెట్టడం లేదు అని అనుకుంటున్న స్థితిగతుల్లో నిలబడి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు ఈ మాటను ఎంతో విశ్వాసంతో వ్యక్తం చేస్తూ ఉన్నాడండి. ఏంటంటే, అయా, నీవు నా బాధలను దృష్టించే దేవుడవు, నా ప్రాణ బాధలు అన్నిటినీ కూడా నువ్వు కనిపెట్టావయ్యా. నా బాధలు ఎలాగైనా ఉండనివ్వు, నువ్వు కనిపెట్టినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను అని అంటూ, నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదను. ఎంత మంచి మాట అండి. దేవుని కృప మన మీద ఉన్నదని, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ప్రాణ బాధల్లో ఉన్నా కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృప తప్పకుండా నా జీవితం మీద ఉంటుంది. ఆయన కృప తప్పకుండా నన్ను ఈ యొక్క వేదన బాధల అన్నిటి నుంచి, ప్రాణ బాధల అన్నిటి నుంచి కూడా నన్ను లేవనెత్తుతుందని ఒక నిరీక్షణ, ఒక భరోసా, ఒక ఆశతో భక్తుడు ఈ మాటను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు కనిపెట్టావు కదా, అందును బట్టి నీ కృపను బట్టి నేను ఆనందిస్తానయ్యా, సంతోషిస్తానయ్యా. ఈరోజు మనము కూడా మన బాధ, వేదనల పరిస్థితుల్లో కృంగిపోక, దేవుని దూషించక, మనము కూడా మన దేవుడు మన పరిస్థితులను చూస్తూ ఉన్నారని, ఏదో ఒకరోజు ఈ పరిస్థితి ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తుందని, ఈ యొక్క శ్రమ, వేదన దాటిన తర్వాత అద్భుతమైన ఆశీర్వాదము ఉన్నదని నమ్మి, ఆయన కృప మన మీద ఉన్నదని విశ్వసిస్తే, మనం కూడా ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటిదైనా, ఎంత కష్టమైనా భక్తుడు విశ్వసించినట్లు విశ్వసిస్తే మనం కూడా ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఈ లోతైన విషయాన్ని గమనించవలసిన వారమే ఉన్నామండి. ఈరోజు బాధలో ఉండి ఈ మాటను వింటూ ఉంటే శుభవాగ్దానం. దేవుడు నిన్ను కనిపెడుతున్నారు కాబట్టి, ఆయన కృప నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు సంతోషిస్తే ఆ బాధ నీకు ఆశీర్వాదకరంగా ముందు కాలంలో మారబోతూ ఉన్నది. నమ్ము, విశ్వసించి దేవుడు అద్భుత కార్యాన్ని చేసేటువంటి దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. ఈ మాటలు ఎవరైతే విని, అవును దేవుడు నా బాధలు అన్నిటిని దృష్టించారు కాబట్టి ఆయన కృప నాకుంది కాబట్టి నేను సంతోషిస్తాను, నా పరిస్థితులను నేను దాటుతాను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటానని ఎవరైతే ఆశ కలిగి ప్రార్థనలో ఏకీవిస్తూ మీ యందు విశ్వాసం ఉంచారో ప్రభు, వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.